ఈరోజు అంబేద్కర్ కోనసీమ జిల్లాలో సెంట్రల్ డెల్టా ప్రాంతానికి ఆయుపట్టైనటువంటి లొల్లలాకుల వద్ద కొత్తపేట నియోజకవర్గ డిస్ట్రిబ్యూటరీ కమిటీలు, సాగునీటి వినియోగదారుల సంఘాలు, సాగునీటి వినియోగదారుల సంఘ సభ్యులతోటి ఇరిగేషన్, డ్రైనేజీ, ఏపీఐడిసి వారితో కలిసి ఒక సమావేశాన్ని నిర్వహించుకోవడం, ఆ సందర్భంగా రైతాంగ సమస్యల పట్ల, సాగునీటి వినియోగం పట్ల, అదేవిధంగా డ్రైనేజీ సమస్యల పట్ల ఎక్కువ విషయాలు ఇక్కడ చర్చించుకోవడం జరిగింది. దీని మరి అధికారులు కూడా వారి యొక్క పాత్ర, వారు ఏ విధంగా ఈ ప్రాంత అభివృద్ధికి ఏ విధమైన కార్యక్రమాలు చేపట్టవలసి ఉందన్నది కూడా వారు తెలియజేయడం జరిగింది. ప్రధానంగా సాగునీటి వ్యవస్థ ప్రక్షాళన చేయడం కోసం, డ్రైనేజీ వ్యవస్థని పరిరక్షించుకోవడం కోసం మరి అనేక విషయాలు ఇక్కడ చర్చించుకుని భవిష్యత్తులో ఒక ప్రణాళిక రూపొందించుకుని, ప్రధానంగా లొల్లలాకులు 2 లక్షల ఎకరాల ఆయకట్టుకు నీరందించే 5 నియోజకవర్గాలకు మూలాధారమైనటువంటి లొల్లలాకులను రీకన్స్ట్రక్షన్ చేయాలనేది ఈ సమావేశంలో గట్టిగా అందరం కూడా తీర్మానించుకోవడం జరిగింది. ఇందులో ముఖ్యంగా లొల్లలాకులు ఏం చేద్దంటే, ఆనాటి కాటన్ మహాశయుడు ఏర్పాటు చేసినటువంటి లొల్లలాకుల్ని ఇంతవరకు కూడా ఏ విధమైన రిపేర్స్ కానీ రీకన్స్ట్రక్షన్ కానీ చేయడం జరగలేదు. ఈ యొక్క నియోజకవర్గంలో మా సెంట్రల్ డెల్టా పరిధిలో ముందుగా ఈ కొత్తపేట నియోజకవర్గంతో ప్రారంభమవుతుంది. దానికి పూర్తి సహకారం తీసుకున్నటువంటి మన గౌరవ శాసనసభ్యులు ఒక ఆధ్వర్యంలో సుమారుగా 70,50,00,000 రూపాయల ప్రతిపాదనల్ని ప్రభుత్వానికి నివేదించడం జరిగింది. అతి త్వరలోనే శాసనసభ్యు యొక్క సహకారంతో ఈ యొక్క లొల్లలాకుల్ని సుందరీకరణ చేసుకుంటూ ఈ యొక్క సెంట్రల్ డెల్టాకి ఆగిపట్టుకున్నటువంటి 2,01,185 ఎకరాలకి సాగునందే విధంగా కృషి చేస్తామని, మా ప్రాజెక్ట్ దగ్గర నుంచి ప్రతి ఒక్క సహాయ సహకారాలు కూడా మేము రైతు సోదరులకు అందుబాటులో ఉంటామని సెలవు తీసుకుంటాం. కోనసీమ చాలా ప్రకృతిమైన ఈ సుందరమైన కోనసీమ రాబో రోజుల్లో దురావస్థలోకి వెళ్ళిపోతుంది. ఎందుకంటే లాకులు చాలా దీనస్థితిలో ఉన్నాయి. ఈ లాకులను అభివృద్ధి చేయాలి అనే ఉద్దేశంతో ఈ రోజున మా మొదటి ప్రాజెక్ట్ సమావేశంలో కూడా అదే పెట్టడం జరిగింది. ఈరోజు ఈ సమీక్షా సమావేశంలో కూడా అదే పెట్టడం, సత్యానందరావు గారిని మా ప్రాజెక్ట్ చైర్మన్ గారు అపర భగీరథుడిగా పోల్చడం. ఎందుకంటే నిజంగా కూడా అది వాస్తవం. అది ఆయన నీటి వ్యవస్థ మీద చాలా విపరీతమైన దృష్టి పెట్టి ఈ యొక్క కార్యక్రమాలన్నీ కూడా చేసుకుంటూ వస్తున్నారు. లొల్లలాకుల దగ్గర మన మెర్లపాలెం వద్ద డ్రైనేజీ వారి ఆధ్వర్యంలో 3 కోట్ల రూపాయలతో సైఫన్ కట్టడం, ఈ అన్ని కార్యక్రమాలు కూడా చేయటం, అలాగే రాబో రోజుల్లో సెంట్రల్ డెల్టాని మరొకసారి ఈ యొక్క లొల్లలాకును స్థిరీకరించుకుంటే కనుక తప్పకుండా మళ్ళీ మరొక 100 సంవత్సరాలు ఈ యొక్క చిరస్థాయిగా కోనసీమ అభివృద్ధి చెంది. ఎందుకంటే కోనసీమలో కిందకి వెళ్తే కొబ్బరి చెట్లు మూడులో ఎండిపోయి వరి పండక చాలా దీనావస్థితిలో ఈరోజు వ్యవసాయం చేసుకునే స్థితిలో రైతాంగం ఉంది. అందుచేత ఈ యొక్క సాగునీటి సంఘం నీరు ఎప్పుడైతే ఈ కాలువల ద్వారా నీరు కిందకి వెళ్ళిందో గ్రౌండ్ వాటర్ లెవెల్ పెరిగి అందుచేత ఉప్పు నీరు రాకుండా ఉండి చాలా ముఖ్యంగా చేలు కూడా అన్నీ కూడా అభివృద్ధి చెందుతాయనే ఉద్దేశంతో ఈ సాగునీటి వ్యవస్థను బాగా కంకణం కట్టాలని చెప్పి నాకు ఒక పక్కన ఇంట్రెస్ట్ లేకపోయినా తమ్ముడు శ్రీనివాసు చాలా ప్రోత్సాహం ముందు తీసుకుని తప్పకుండా మేము ఆయనకు సహకరించి రాబో రోజుల్లో ఇది ఎట్టి పరిస్థితుల్లోనూ కూడా ఎమ్మెల్యేలని ఆధ్వర్యంలో మేము కలిసి తప్పకుండా ఈ యొక్క అభివృద్ధి ఈ యొక్క లొల్లలాకులు సాధిస్తామని చెప్పి మా 5 ఏళ్ల కాలంలోనూ కూడా లొల్లలాకులు పూర్తి చేసి తీరుతామని చెప్పి కోనసీమ ప్రజలకు హామీ ఇస్తూ ఉన్నాం. మరిన్ని వార్తల కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. టీవీ 9 M